వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నాగార్జున సాగర్ నుంచి నీటి విడుదల, పులిచింతల ప్రాజెక్టుకు జలకళ. దొరికిన వాళ్ళని తురుముదాం, దొరకని వాళ్ళని తరుముదాం, బాలయ్య స్లోగన్ అందుకున్న బంగ్లాదేశస్తులు. మీ 10 ఏళ్ల దొంగ పాలన వల్లే తెలంగాణకు ఇన్ని తిప్పలు, కేటీఆర్కు అద్దెంకి దయాకర్ కౌంటర్లు. ఈ 2024 మామూలు ఇయర్ కాదు, మెగా ఇయర్. మెగా ప్రిన్స్ నిహారిక కొనిదెల హాట్ కామెంట్స్. ప్రజాసేవలో మరో ముందడుగు వేసిన పోలీసులు, బుగ్గారం ప్రజలకు జగిత్యాల పోలీసుల భరోసా. రాజధానిలో పవర్ కట్స్పై కాంగ్రెస్ కీలక నిర్ణయం, షాక్లో చార్మినార్ వాస్తవ్యులు. ఎగువ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా పడుతున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా ప్రాజెక్టులు వరద నీరుతో నిండుగా కలకలలాడుతున్నాయి. ఈ క్రమంలోనే శ్రీశైలం జలాశయం 10 గేట్లు ఎత్తి అధికారులు దిగువన నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేశారు. దీనితో నిండుకుండలా మారిన సాగర్ నుంచి అధికారులు 2 గేట్లను ఎత్తి దిగువకు 1,50,000 క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేశారు. దీనితో 10 రోజుల క్రితం నీరు లేక అడుగంటిన పులిచింతల ప్రాజెక్టు వరద నీరుతో కలకలలాడుతోంది. సాగర్ టైల్ పాండ్ నుంచి పులిచింతలకు 30,388 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా 4 గేట్లు ఎత్తిన అధికారులు 26,083 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.6789 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. బంగ్లాదేశ్లో హింస తీవ్ర రూపం దాల్చింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు సంబంధించి ఆందోళనకారులకు, అధికార పార్టీ మద్దతుదారులకు మధ్య ఘర్షణలు తీవ్ర రూపం దాల్చడంతో ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత నిరసనకారులు ప్రధానమంత్రి అధికారిక నివాసమైన గనబాబన్ను ముట్టడించి విధ్వంసం సృష్టించారు. విలువైన వస్తువుల్ని లూటీ చేశారు. వంటగదిలోకి వెళ్లి పుష్టిగా భోజనాలు చేశారు. చికెన్, ఫిష్, కూరగాయలు, ఫర్నిచర్, ఇతర విలువైన వస్తువులను పట్టుకుపోయారు. నిరసనకారులను అడ్డుకోలేక పోలీసులు, భద్రతా బలగాలు చేతులెత్తేశారు. నేటి హింసాత్మక ఘటనలో పెద్ద ఎత్తున ఆర్థిక నష్టం వాటిల్లింది. వ్యాపార కార్యకలాపాలన్నీ స్తంభించిపోవడంతో బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు $10 బిలియన్ల నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. 10 ఏళ్ల పాలనలో ఎన్నో దోపిడీలు, సిగ్గులేదా అంటూ కేటీఆర్ వ్యాఖ్యలపై అద్దెంకి దయాకర్ దెమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని, తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధికారిక ప్రతినిధి అద్దెంకి దయాకర్ ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ చేతకానితనం వల్లనే ఆ పార్టీ ఎమ్మెల్యేలు పక్క పార్టీల వైపు చూస్తున్నారన్నారు. కేసీఆర్, కేటీఆర్ తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోతున్నారని, తప్పని పరిస్థితుల్లో వాళ్లను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నామన్నారు. కాంగ్రెస్లోకి వస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకోవడానికి కేటీఆర్ చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే నవ్వొస్తుందన్నారు. రాజకీయాల్లో బీఆర్ఎస్ నీతిగా వ్యవహరించలేకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. బీఆర్ఎస్ సరైన పద్ధతులను పాటించడం లేదని అద్దెంకి దయాకర్ విమర్శించారు. పార్టీ ఫిరాయింపులనేవి తెలంగాణలో కాదు, యావత్ దేశంలోనే ఒక తంతుగా మారిన పరిస్థితుల్లో కేటీఆర్ మాట్లాడుతున్న తీరు చూస్తే వాళ్ళు చేసినప్పుడేమో అది న్యాయం, మరి ఆ పని కాంగ్రెస్ పార్టీ చేయలేదనే ఆలోచనతో మిత్రులు ఉండడమో నాకు తెలియదు. కానీ టీడీఎల్పీని మర్జీ చేసుకుంటూ, సిఎల్పీని మర్జీ చేసుకుంటూ, ఇతర పార్టీలో వచ్చిన వాళ్ళందరినీ చేసిండ్రు. మరి అప్పుడు మీకెందుకు చట్టం, న్యాయం మరి పనిచేయలేదు? సో చట్టపరమైన, న్యాయపరమైన అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా ధీటుగా ఎదుర్కోగలదు, ఒక అంశం. రెండవది, వీళ్ళు మాట్లాడుతున్న తీరు, పార్టీలు మారిన వాళ్ళ మీద వాళ్ళను ప్రజాక్షేత్రంలో ఓడగొడతాం, వాళ్ళకు బుద్ధి చెప్తామని చెప్పినప్పుడు మరి మీకెందుకు ఆ సిగ్గు లేదు? మీరెందుకు దాన్ని ఆ రోజు ప్రోత్సహించిండ్రు? మీ వల్లనే కదా ఇప్పుడు తెలంగాణలో ఈ పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి రాజకీయాల్లో మీకో న్యాయం, ఇంకొకరికి ఇంకో న్యాయం అనే పరిస్థితిలో ఉండదు. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ మీరు కాపాడుకోలేకుండా పోతున్న నాయకులను ఈరోజు మేము తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రెండవది, ఆపుకోవడానికో లేకపోతే ఆపడానికో మీరు చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే నవ్వు వస్తున్నాయి. ఇప్పటికైనా రాజకీయాల్లో సరైన పద్ధతిని ఎంచుకోవడంలో బీఆర్ఎస్ ఫెయిల్ అవుతుందనేది నా యొక్క భావన. మరి ఆ రోజు మీకు ఏం తక్కువైందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలని, ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు? అంటే మీకు ఆ రోజు మోడీ సపోర్ట్ ఉందినా?
లేకపోతే బీజేపీ మొత్తంగా ఇట్లా చేయమని చెప్పి మీకేమైనా చెప్పిందా? 61 సీట్లు వచ్చినప్పుడు అదే పని, 88 సీట్లు వచ్చినప్పుడు కూడా అదే పని. ఇలా చెరపకురా చెడేవు అనేది మీ దాకా వచ్చినాక తెలుస్తున్నది. మీ ఎమ్మెల్యేలు మిమ్మల్ని పట్టి ఉండలేకపోతున్న పరిస్థితి ఎందుకు వచ్చిందో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుంటున్నారా? ఒక్కరోజు వచ్చి అసెంబ్లీలో కూర్చుంటే ఇతర నాయకులందరూ కూడా మిమ్మల్ని ఫాలో అవుతారు అనుకుంటున్నారా? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తప్పితే టీఆర్ఎస్ లో ఏముందని నేరుగా మీ ఎమ్మెల్యేలే చాటుమాటుగా చెవుగొట్టుకుంటున్న పరిస్థితి. ఈ పార్టీ కొనసాగుతుందా అనే ఒక అనుమానంతో ఒకటి, రెండవది ఎప్పుడు బీజేపీకి అమ్ముడు పోతారనే ఉద్దేశంతో కూడా మీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. మా ముఖ్యమంత్రి గారు అన్నట్టుగా మీరు కూల్చుతామని అంటే మేము కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెడతాం అని చెప్పి ఎమ్మెల్యేలు వస్తున్న పరిస్థితిని గమనించాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా దేనికైనా కట్టుబడి ఉంటుంది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీనే కుమ్మేయాలని, కాంగ్రెస్ పార్టీనే కమ్మేయాలని, కాంగ్రెస్ పార్టీనే మొత్తం ఈ రాష్ట్రంలో, దేశంలో లేకుండా చేయాలని చేసే కుట్రలు ప్రజలందరూ గమనించారు. కాబట్టి అది కాంగ్రెస్ కు పట్టం కట్టిండ్రు. ప్రజాస్వామ్యయుతంగా ఏ సమస్య వచ్చినా ప్రభుత్వం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది, కాంగ్రెస్ పార్టీకి కూడా అందరం సిద్ధంగా ఉంది. నిహారిక కొనిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్ఎల్పి శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్పై రూపొందుతున్న కమిటీ కుర్రోల సినిమాకు యదువంశీ దర్శకుడు. అంతా కొత్తవారితో చేస్తున్న ఈ చిత్రం ఇప్పటికీ అందరిలోనూ అంచనాలు పెంచేసింది. ఇదివరకు రిలీజ్ చేసిన టీజర్ సాంగ్స్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆగస్టు 9న సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్లో వేగం పెంచారు. అందులో భాగంగా పిఠాపురంలో కమిటీ కుర్రోల మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిహారిక కొనిదెల మాటలు ఇప్పుడు వైరల్గా మారాయి. ఈ సంవత్సరం మా ఫ్యామిలీకి అద్భుతంగా ఉందని, మా చరణ్ సినిమా ఆస్కార్స్కి వెళ్ళింది, మా పెదనాన్నకి పద్మవిభూషణ్ వచ్చింది, మా బాబాయ్ డిప్యూటీ సీఎం అయ్యారు, అలాగే నేను కూడా నా ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ లాంచ్ చేశాను, ఇదే ఊపులో హిట్ చేసేయండ్రా ప్లీజ్ అంటూ ప్రేక్షకులతో ఆమె మాట్లాడిన తీరు మెగా ఫ్యాన్స్ని ఆకట్టుకున్నాయి. ఈ సంవత్సరం మా ఫ్యామిలీకి చాలా అద్భుతంగా ఉన్న ఇయర్. మా చరణ్ అన్న సినిమా ఆస్కార్స్కి వెళ్ళింది, మా పెద్దనానికి పద్మవిభూషణ్ వచ్చింది, మా బాబాయ్ డెప్యూటీ సీఎం అయ్యారు. అలాగే ఈ సంవత్సరం నేను కూడా నా ఫస్ట్ ఫీచర్ ఫిలిం లాంచ్ చేశాను, అదే ఊపుతో హిట్ చేసేయండిరా ప్లీజ్. జగిత్యాల జిల్లాలో బుగ్గారం ప్రధాన రోడ్డు గుంతలమయమై రాకపోకలకు తీవ్ర ఇబ్బందికరంగా మారడంతో పోలీసులు స్వయంగా లోతైన గుంతలను పూడ్చి ఇబ్బందులు తొలగించారు. ఎవరో వస్తారు చేస్తారు అని ఎదురు చూడకుండా సమాజానికి తమ వంతు సాయంగా పోలీసుల అధికారులు శ్రమదానం చేసిన దృశ్యం నెటిజన్లను ఆకర్షించింది. పోలీసులు ఉన్నది ప్రజారక్షణ కొరకు, అంటే ప్రజలకు ఇబ్బంది కలిగి ఎటువంటి సమస్యలు ఎదురైనా తాము వాటిపై పోరాటం చేస్తామని చేతలతో నిరూపించిన జగిత్యాల పోలీసు అధికారులు బుగ్గారం ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ గుంతల పూడికలో భాగంగా ఇప్పటి వరకు సుమారుగా 2 కిలోమీటర్ల మేర పోలీసులు ఈ గుంతలను పూడ్చడం జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హ్యాట్స్ ఆఫ్ పోలీస్ సాబ్ అంటూ నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు పోలీసులను. పంటలటువంటి అక్కడి ముట్టకు పంటలటువంటి
హైదరాబాద్లో రోజురోజుకు పవర్ కట్స్ ఎక్కువైపోతున్నాయి. కాంగ్రెస్ వచ్చిందంటే కరెంటు కట్లు సహజం అన్నమాట రేవంత్ ప్రభుత్వం నిజం చేస్తుందా అంటే నిజమే అని సమాధానం వస్తుంది. ఇది ఎలా ఉంటే తాజాగా మరో వింత ఘటన ఒకటి హైదరాబాద్లో జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు కోతలు మాత్రమే కాదు విద్యుత్ ఆదా కూడా చేస్తాం అంటూ జరిగిన ఈ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 400 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన చార్మినార్ వద్ద చెమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. ఎందుకు అని ఆరా తీస్తే విద్యుత్ ఆదా చేస్తున్నామన్న తరహాలో కనీసం వీధి దీపాలు కూడా వేయని సిబ్బంది అంటూ చార్మినార్ ప్రజలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.